మంత్రాన్ని ఉపదేశం చేసి మోక్షాన్ని కలిగిస్తాడని ఒక ప్రసిద్ధి. కాశీనగరం అంటే మోక్షనగరం, విశ్వనగరం. దర్శించండి, తరించండి. మీ కేఎంసీ ఛానల్ ప్రేక్షకుల భాగ్యము. కాశీనగరంలో విశ్వనాథ మందిరానికి వెళ్తున్నాము. బంగారంతో అదే మొత్తం బంగారు రేటు మనకు మందిరాన్ని మొత్తం రాజు కట్టడం బంగారం రేటు మొత్తం కవర్ చేశారు. గోపురం, విశ్వనాథ మందిరం గోపురం లోపలికి వెళ్ళి దాన్ని దర్శనం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎందుకంటే జ్యోతిర్లింగాలలో జ్యోతిర్లింగము, అమ్మవారిదేమో శక్తిపీఠము అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, కాశీ విశాలాక్షి అభిషేకం జరుగుతుంది. దేశాల నుంచి అన్ని ప్రాంతాల కాశీ వస్తారు. విశ్వనగరం కాశీ మొదటి నుంచి కూడా ప్రపంచంలో అన్ని దేశాలకు వస్తారు, అన్ని ప్రాంతాలకు అన్ని రాష్ట్రాలకు వచ్చి దర్శనం చేసుకుంటారు. భక్తులు ఇంకా లైన్గా వెళ్ళి విశ్వనాథుని దర్శనం చేసుకుంటున్నారు. అంతా చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఏమి తీసుకెళ్ళకూడదు, అన్నీ కూడా మనం లైవ్కి రూమ్లో పెట్టుకోవాలి. లేదంటే మనం ఖాళీ చేతులతో వెళ్ళాలి. వాళ్ళకి గొప్పతనం అంటే ఏ టికెట్ ఉండవు. మన దగ్గర గుడి దగ్గర చేసుకోవడం లేదు. అది కేవలం ఖాళీ చేతులతో వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే ఉంటుంది. టికెట్ అది సిస్టమ్ ఉండదు. ఎవరైనా లైన్లో దర్శనం చేసుకోవడం ఉత్తర భారత గొప్పతనం ఇది. ఇప్పుడు మనం కాలభైరవ మందిరానికి వెళుతున్నాము. అద్భుతమైన ఈ యొక్క కాలభైరవుని యొక్క ఇప్పుడు ఆరతి చూద్దాము. ఇప్పుడు విశ్వనాథ మందిరం నుంచి అతి చేరువలోనే కాలభైరవ మందిరము. ఈ యొక్క మనము విశ్వనాథుని దర్శించే ముందు కాలభైరవుని తప్పకుండా దర్శించుకోవాలి. కాశీకి వారు కాలభైరవ అంటారు. కాశీకి క్షేత్రపాలకుడు యొక్క వీరభద్ర స్వామి కాలభైరవుడు. అంటే ఆనాడు యొక్క వీరభద్రుడు ఇక్కడ ఎందుకంటే జటాజూటం నుంచి వచ్చాడు. అలాగే చక్కగా మనకు క్షేత్రపాలకుడు కాశీనగరంలో తప్పకుండా ఈ యొక్క విశ్వనాథ మందిరం దర్శించుకున్న తర్వాత కూడా కాలభైరవుని దర్శించుకుంటేనే కాశీ యాత్ర పూర్ణమవుతుంది. ఎందుకంటే విశ్వనాథ మందిరం కాస్త చేరువలో ఉంటుంది. ఈ కాలభైరవుని దర్శనం చేసుకోవాలి తప్పకుండా. మొదలు మనం అన్ని గంగా నది ఒడ్డున అన్ని చూసుకుంటూ వెళ్ళి అన్ని దర్శనం చేసుకున్న తర్వాత స్నానం చేసుకొని విశ్వనాథుని దర్శనం చేసుకొని కాలభైరవుని కూడా దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ఆ పక్కన విశ్వనాథుని మందిరం పక్కన కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి కూడా ఉంటుంది. అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఉత్తర భారతంలో ఇక ధూపం అని చేస్తారు. అది కత్తి ధూపం ఉంటుంది. చాలా సువాసనలు జరుగుతుంది. మన బయట ఉండదు. మొత్తం ఎండిన ధూపం ఉంటుంది. అది సువాసన కాదు. కత్తి ధూపంతో మనకి అక్కడ దేవుడు దేవతలకు ధూపం వేస్తుంటారు. అలాగే సాయంత్రం ప్రతిరోజు 6 గంటలకు కూడా గంగా హారతి ఉంటుంది. అది కూడా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సమస్త దోషాలు పోగొట్టుకుంటారు. ఈ యొక్క వీరభద్రుని దర్శనం చేసుకుంటే కాలభైరవుని దర్శనం చేసుకోవడం వల్ల మనలో అన్ని శాంతిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పూజా విధానంలో కానీ హారతి విధానంలో కానీ ఉత్తర భారతంలో కొద్ది మార్పులతో కొద్దిగా ఎదుగుదని కాదు. ఇక్కడ కాశీలో ఎన్నో ఋషుల సమాధులు, యోగుల సమాధులు ఎన్నెన్నో ఉన్నాయి. బ్రహ్మవిద్యకు నిలువు కాశీ. ఎందుకంటే ఇక్కడ గొప్ప గొప్ప మహానుభావులు తపస్సు చేసి ఎందరో తపస్సు చేసి పవిత్రమైంది. బ్రహ్మవిద్యకు, వేద విద్యకు తిరుగుల కాశీ. కాశీ అంటే నగరం. పూర్వకాలం నుంచి కూడా నగరం రాత్రి పరిపాలించింది. కోటలతో ఉంటుంది. మొత్తం చిన్న గల్లీలతో అన్ని ప్రాంతాల వాళ్ళు కష్టాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. అన్ని రకాల భోజనాలు, అన్ని రకాల షాపింగ్ మాల్లో కూడా అన్ని రకాల వస్త్రాభరణాలు అన్ని రకాలుగా ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని వింతలు ఉంటాయో ప్రతి కాశీలో అన్ని
మందిరాల్లో ఇస్తుంటారు. చక్కగా ఆరతి పాటలు పాడతారు. ఇక తర్వాత సాయంత్రం 6 గంటలకు మనం గంగా ఆరతి ప్రతిరోజు దర్శనం చేసుకుని అలాగే అక్కడ కేదారేశ్వర మందిరము, శీలబాండేశ్వర మందిరము, అలాగే ఇంకా చాలా పవిత్రమైన ఋషులు స్థాపించిన పూర్వకాలం నుంచి కూడా ఎంతో ఇదిన్న గొప్ప గొప్ప మహనీయుల యొక్క స్థాపించిన దేవాలయాలు, అలాగే సమాధి మందిరాలు, ఎందరో ఋషులు సజీవ సమాధి అయిన గొప్ప ఋషుల సమాధులు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎన్నో ప్రతి దగ్గర కూడా ఎన్నో మఠాలు, ఆశ్రమాలు, సాధువులు, సత్పురుషులు ఈ కాశీనగరంలో ఉంటారు. వారందరూ కూడా దర్శించుకోవచ్చు. వీరు అలహాబాదు ప్రయాగ్రాజ్ అంటారు. త్రివేణి సంగమం దగ్గర కుంభమేళ జరిగిన తర్వాత సంక్రాంతిలో జరుగుతుంది ఒక నెల. తర్వాత సంక్రాంతి తర్వాత వచ్చేది శివరాత్రి కనుక అక్కడ నెల అయిన తర్వాత నాగసాధువులు మళ్ళీ అర్ధ కుంభమేళ అని, అలాగే శివరాత్రి మేళ అని వచ్చి ఒక నెల రోజులు గంగా ఘాట్లో ఈ వాళ్ళ యొక్క టెంట్లు వేసుకొని చక్కగా దిగంబర సాధువులు కూడా దర్శనం ఇస్తుంటారు. అది కుంభమేళ జరిగినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇక మామూలుగా శివరాత్రి ఎప్పుడైనా ఈ శివుడి క్షేత్రాల్లో ఒక ప్రత్యేకత, కాశీలో కూడా ఇంకా గొప్ప ప్రత్యేకత. అక్కడ అక్కడక్కడ నాగసాధువులు కూడా ఈ దిగంబరులు భక్తిదారులు కూడా ఉంటారు. ఇక్కడ ఒకప్పుడు కాశీనగరం అంటే గొప్ప అవధూతలకి, అఘోరులకి గుడు అన్నమాట. ఇక్కడ కొంచెము నగరం పెరిగి పెద్దదయ్యి కొంచెం ఏకాంతానికి బంధం వార్తలు వెళ్ళడం వలన రేషకి హరిద్వార్లో కొంతమంది వెళ్ళారు. ఇంకా హిమాలయస్ ఇంకా పైకి కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ అఘోరి సాధనలు చేయాలన్నా, గొప్ప ఏ సాధనలు చేయాలన్నా కానీ ఆ శ్మశానంలోనే ఉండి చూసేవాళ్ళు. జాగ్రత్త ఎంత పవిత్రత అంటే అన్ని రాష్ట్రాలకు వెళ్ళి శవాలని కాల్చినా కానీ ఈ యొక్క కాశీలో, ఈ యొక్క గంగాలో ఏ మాత్రము కూడా అశుద్ధి ఉండదు. సర్వరోగ నివారణ కనిపిస్తుంది. ఆ యొక్క గంగా తీర్థంను పరీక్ష చేసి తెలుసుకుంటారు. ఎందుకంటే అంత కాశీనగరంలోని అంత మురికెత్తి కలిసిన కాశీనగరంలో ఉన్న అన్ని శవాలను కాల్చి అందులో వేసిన ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా తీసుకొని వచ్చి అక్కడ వేసినా కానీ ఎంత పవిత్రత ఉంటుందంటే హిమాలయంలో ఎన్నో ఓషధుల నుంచి వస్తుంది కనుక ఆ యొక్క ఓషధులని తాగుతూ వస్తుంది కనుక గంగపై అంత పవిత్రత ఉంటుంది. ఇక్కడ మనం గంగా స్నానం చేసుకున్న తర్వాత విశ్వనాథుని దర్శనము, విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి దర్శనము. అన్నపూర్ణలో ప్రతి ఒక్కరికి మన యొక్క తెలుగు రాష్ట్రాల నుంచి మన యొక్క తెలుగు వారు దానికి ప్రతి అన్నపూర్ణ ప్రతిలో ఉన్నారు కనుక చక్కటి తెలుగు భోజనం అక్కడ దొరుకుతుంది. అక్కడ అన్నప్రసాదం అలాగే ఎంతోమంది దర్శనం చేసుకోవచ్చు. లాయర్ సేవకుడు అక్కడ జీవితాంతం ఉన్నారు. కబీర్ దాసు అలాగే శివరాత్రి పర్వదినము గంగా ఘాట్లో స్నానానికి వెళ్తున్నాము. హరిద్వార్ మహాకుంభమేళ నుంచి ఇప్పుడే వచ్చాము కాశీ. Meditation every day? Not every day, but trying to. Okay. You like Kriya Yoga meditation? Paramahansa Yogananda autobiography of yogi. Wonderful book. Babaji, wow. Mahavatar Babaji. Wow. What's your name? Swami Dhyanananda Giri Maharaj. Kriya Yogi. Autobiography of yogi. Following. You feel Banaras? Very good feel? Wow. You know Jai Baba American? Many Americans sadhu life. Tonight come Tulsi Ghat, Drupad Mela. Wow. Last night, Mahashivaratri celebration. Wow. Beautiful Drupad Indian classical music. Okay, I meet. Okay. Tonight 7 o'clock. Start. हर हर महादेव. मत्था टेक महाराज. मत्था टेकते. उदासीन में मत्था टेकते बोलते ना? और क्या बोलते हैं? नमः शिवाय। ये तो मत्था टेक। ठीक है, बढ़िया बहुत। ये आप महाराज आप ज्यादा कहाँ रहते हो? क्या आप दिल्ली आश्रम है। हाँ, उदासीन आश्रम है दिल्ली, नया दिल्ली पीछे। नया दिल्ली ना, न्यू दिल्ली। हाँ, न्यू दिल्ली है, कमला मार्केट रोड। हाँ, न्यू दिल्ली में पीछे है। और ये उदासीन आश्रम बड़ा आश्रम है, उधर ही रहते हो आप। बढ़िया है, गुरुस्थान है वो।
हिंदुस्तान इधर है। अच्छा बढ़िया है। उदासीन आश्रम का आपका गुरु का नाम क्या है? गुरु का नाम क्या हुआ? हाँ आपका गुरु का नाम? किधर है वो नाम क्या? हाँ आप गुरु है, होता गुरु है ना आपका? आपका गुरु महाराज का नाम? गुरु बाबा जी गुरु बात करेगा क्या हुआ? अच्छा ठीक है बढ़िया है। क्या हुआ? ठीक है ये बात करेगा ना हाँ। ये गुरु नाम क्या है ना? वो उम्र गुरु है क्या? हाँ वो गुरु का नाम क्या है? हाँ नाम जय हो जय हो जय हो। महाराज आप अच्छा ये बनारस काशी अच्छा लगते हो आपको? अच्छा क्या अच्छा है क्या? अच्छा अच्छा लगते हो। ये बाबा जी हरिचंद्र मसान में रहेगा। हाँ अच्छा धीरे धीरे नहीं कचरा आएगा। हाँ अच्छा इधर ही बैठ के जब करते हैं। थोड़ा थोड़ा आपको कहाँ के? तमिलनाडु। तमिलनाडु का? हाँ अरे बढ़िया है रामेश्वर। तेलुगु आते हो आपको? तेलंगाना नहीं थोड़ा तेलुगु तमिल। हाँ अच्छा बढ़िया है। तमिल लोगों में बहुत है यहाँ क्या? तमिल लोगों में यहाँ बहुत स्वामी लोगों में बहुत है, तमिल स्वामी लोगों में। हाँ हाँ किधर है? आंध्रा है किधर है? आश्रम हैदराबाद का सामने है, गांव में होता है, श्रीशैल मल्लिकार्जुन का सामने। मल्लिकार्जुन है? हाँ ये मल्लिकार्जुन या सिद्धारामप्पा कॉलोनी में। हाँ सिद्धारामप्पा कॉलोनी में ये एक बात करेगा या बादल गंगा है या पाताल गंगा का हाँ, रास्ता में इधर सिद्धारामप्पा कॉलोनी बोलते हाँ। हो। नीचे नीचे है इधर। बहुत नीचे है आश्रम है बाबा जी। हाँ अच्छा ठीक है। वो उधर नीचे एक स्वामी होते हैं, श्रीशैल स्वामी का नाम है। नाम क्या था? हाँ एक स्वामी है, अच्छा सेवा देते वो स्वामी। बात करेगा। हाँ अच्छा హైదరాబాద్ ఆశ్రమం కాదు तो जीव समाधि है ना? जीव समाधि ಮೂಕುಬುಡಿ ಸಿದ್ಧರ್ ಮುಕ್ಕುಬುಡಿ ಸಿದ್ಧರ್ ಸಡಸಮಿಯಾರ್ हाँ ರಮಣ ಆಶ್ರಮ हाँ ಯೋಗಿನಾಂದ ಆಶ್ರಮ ಹೌದು. ಯೋಗಿ ಶರತ್ ಕುಮಾರ್ ಆಶ್ರಮ सूरत कुमार ಯೋಗಿ ಸೂರತ್ ಕುಮಾರ್ योगीराज सूरत कुमार आश्रम। आश्रम बड़ा बड़ा आश्रम है क्या? बड़ा योगी लोग, बड़ा योगी लोग। एक माता ने मौन माता है ये मौन माता इधर आएगा। हाँ रमण रमण मसीह। शिव सदन। हाँ शिव सदन में 10 बजे के आगे हाँ खाली 15 मिनट दर्शन देते। अभी ये 9 महीने से दर्शन नहीं देते। ये अभी कोरोना से वो दर्शन नहीं देते। अभी वो उधर और एक मौन स्वामी है, रमण आश्रम परिक्रमा। रमण आश्रम शेषाद्री हाँ शेषाद्री हाँ शेषाद्री का एक आश्रम है। हाँ एक मौन स्वामी है मौन समय अंदर आएगा। अंदर। हाँ मौन तो बात करते नहीं। ये पीछे ये ऐसा ये दीवार का साइड, ये दीवार का साइड बैठ के वो मौन में ध्यान में रहते खाली। ये बहुत गुफा है, बहुत गुफा है। हाँ वो और बहुत गुफा है। हाँ बहुत जीव समाधि भी है बहुत तिरुवन्नामलाई में। तिरुवन्नामलाई अब ज्यादा साल तिरुवन्नामलाई। तिरुवन्नामलाई कोल्लीमलाई। हाँ कोल्लीमलाई अच्छा आएगा। हाँ कोल्लीमलाई अब कितना साल तिरुवन्नामलाई में तिरुवन्नामलाई में आते रहते? या एक टाइम आएगा। ज्यादा उत्तर भारत में रहते हैं। इधर आएगा था या नेपाल आएगा। बाबा जी इधर नहीं, इंडिया में नहीं, नेपाल बर्मा। अच्छा लगता है नेपाल आपको? अच्छा लगता है? अच्छा है ये धीरे धीरे आएगा। ये गंगा सागर बंगाल आएगा, इधर आएगा। अच्छा ज्यादा नेपाल में रहते आप? नेपाल में रहेगा, शिवरात्रि में रहेगा। शिवरात्रि में पशुपतिनाथ पशुपतिनाथ पोखरा आएगा, मुक्तिनाथ पोखरा पोखरा आएगा, मुक्तिनाथ है क्या केदारनाथ इधर आएगा। पैदल आएगा। ये नहीं गाड़ी में नहीं, ज्यादा पैदल में रहते हो? पैदल आएगा पूरा नेपाल में ज्यादा पैसा होता है बस पैसा बड़ा पैसा आएगा। पैसा आएगा, दान धर्म बड़ा आएगा। आप पैदल इंडिया कचरा आएगा। इंडिया कचरा नेपाल में भक्ति ज्यादा है। हाँ अच्छा आएगा। भगवान ये क्या आएगा ना, भगवान नेपाल आएगा। नेपाल बर्मा अच्छा आएगा। अच्छा है बंगाल है अच्छा है। वहाँ शांति का है, शांत कोई रगड़ा तगड़ा नहीं होता है। तगड़ा नहीं।
ये तगड़ा आएगा इधर आएगा। इधर आए तो ये साधु सन्यासी इधर नहीं है, ये काशी में हाँ साधु सन्यासी आएगा। अकड़ा बाबा जी क्या अकड़ा बाबा जी, हाँ, अच्छा। अकड़ा बाबा जी नहीं आएगा। हाँ, बढ़िया होता है, बहुत बड़ा बड़ा गुफा है। अकड़ा बाबा जी गंगा में बिंडा में नहीं आएगा ना बाबा जी नहीं। हाँ जी ठीक है, बढ़िया है। ये टूरिस्ट सेंटर आएगा, हाँ टूरिस्ट सेंटर आएगा। ये भीड़ भाड़ हो गया ना, काशी छोड़ के लोगों वो उत्तराखंड गया, ऋषिकेश हरिद्वार, वहाँ भी भीड़ भाड़ हो गया। वहाँ से चारू धाम और हिमालय में गया, वहाँ से भी नेपाल और ऊपर गया ज्यादा साधु लोगों को। उत्तराखंड इधर आ गया, केदारनाथ जल्दी आएगा। पहले ज्यादा ये 50 साल के पहले इधर ही बहुत साधु लोगों, ये भीड़ भाड़ हो गया ना, या टूरिस्ट प्लेस हो गया ना, या ये छोड़ के ये लोगों ज्यादा नेपाल उत्तराखंड ये पूरा हिमालय गया ज्यादा लोगों। शांति के लिए तपस्या लोगों यहाँ नहीं रहते, टूरिस्ट प्लेस में नहीं रहते। तपस्वी लोगों बड़ा बड़ा संत लोगों यहाँ नहीं रहते, तपस के लिए हिमालय अच्छा होता है। पहले इधर ही गंगा घाट में बहुत साधु लोगों में ఇది హరిశ్చంద్ర ఘాటు, ఇక్కడ శ్మశానాలని అదే శవాల్ని కాలుస్తుంటారు. అలాగే అక్కడ మణికర్ణిక ఘాటు కూడా, అక్కడ కూడా కాలుస్తుంటారు. ఇవన్నీ ఎక్కడెక్కడికో అన్ని రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చి, ఢిల్లీ బొంబాయి అక్కడికి వెళ్ళి కూడా తీసుకొచ్చి ఇక్కడ కాలుస్తుంటారు శవాలని. ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా కాలుస్తుంటారు. ఇవన్నీ కూడా హరిశ్చంద్రుడు ఇక్కడ కాటి కాపరిగా ఉన్నాడు. ఇది హరిశ్చంద్ర ఘాట్ అంటారు. అక్కడ హరిశ్చంద్ర ఘాట్ అని ఉంది చూడండి, కాశీ వారణాసి. ఇవన్నీ కూడా హరిశ్చంద్ర ఘాటు. ఈ విధంగా ఇలా శవాల్ని కాలుస్తుంటారు. బనారస్, కాశీ, వారణాసి. ఇలా శవాల్ని కాలుస్తుంటారు. ఇక్కడనే కాల్చి అందులో పడేస్తుంటారు గంగలో. అన్ని అందులో కూడా అవి ఇనుపైవి కూడా ఐరన్ ఉన్నాయి చూడండి, అందులో కూడా పెట్టి శవాల్ని కాలుస్తుంటారు. ఇట్లా కర్రలు కూడా పేల్చి హోమగుండం లాగా హోమం చేసి కాలుస్తుంటారు. శివరాత్రి పర్వదినంలో ఈరోజు ఇలా కాలుస్తున్నారు. సాయంత్రం గంగా ఆరతి కూడా అద్భుతంగా జరుగుతుంటుంది. అన్నీ అక్కడ కాలుతున్నాయి చూడండి శవాలు. అందులో మళ్ళీ గంగలో పడేస్తారు. అదంతా ఇంత మాలిన్యం కలిసినా కానీ కాశీలో గంగ ఇంకా పవిత్రంగానే ఉంటుంది. హరిశ్చంద్ర ఘాటు పక్కనే ఇక్కడ జూనాకాడ బిల్డింగ్ అండి. ఇది రెడ్ కలర్ ఉండే ఇంతవరకు, ఇప్పుడు మరి ఇంకా ఎల్లో కలర్ వేశారు. హనుమాన్ ఘాట్ అని ఉంది చూడండి, బడా హనుమాన్ మందిరం లోపల ఉంటుంది. బడా హనుమాన్ ఘాట్ అని కూడా అంటారు దీన్ని. బడా హనుమాన్ ఘాటులో ఈ బిల్డింగ్ అంతా కూడా జూనాకాడ బిల్డింగ్, నాగసాధువులది బిల్డింగు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ప్రస్తుతం స్నానం చేసి లోపలికి వెళ్దాం. ఆ కనిపించే బిల్డింగ్ అది నిరంజని అఖాడ బిల్డింగు. ఆ కనిపించే బిల్డింగు అది నిరంజని అఖాడ బిల్డింగు. ఇది జూనాకాడ బిల్డింగు, నాగసాధువుల బిల్డింగు. గంగా తీరము, వారణాసి, కాశీ, బనారస్. हर हर महादेव। కాశీ బడా హనుమాన్ ఘాట్, వారణాసి, కాశీ శివరాత్రి పర్వదినంలో స్నానం చేస్తున్నాము. కేఎల్సీ ఛానల్ ప్రేక్షకుల భాగ్యం. ఎన్నో వింతలు చూస్తున్నారు. ఇప్పుడు జూనాకాడ బిల్డింగ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇదే జూనాకాడ బిల్డింగ్, వారణాసి బడా హనుమాన్ ఘాట్. బడా హనుమాన్ అంటే ఇక్కడ చాలా పెద్ద హనుమంతుడు ఉంటాడండి. బడా హనుమాన్ ఘాట్ అంటారు. ఈ హనుమాన్ పేరు విన్నే ఈ యొక్క ఘాట్ ఉంటుంది. బడా హనుమాన్ ఘాట్ అంటే హనుమంతుని పేరు విన్నే వచ్చింది. దీన్ని జూనాకాడ బిల్డింగు. అన్ని దేవీ దేవతలు ఉంటారు ఇక్కడ లోపల, అన్ని శివలింగాలు ఉంటాయి.
नाग साधुलदी हरिद्वार से आए हैं। हाँ पेशवाई करके आए। जूनाकाड़ा शिवलिंग भैरव ओम देवस्तवादो प्रदवेते नोर्बाहुयां पूर्णो हस्ताभ्यां वा एतानि पाद्यार्घ्यकाच्मनीयं पुनराच्मनीयानि जलं समर्पयामि। लोटा से पढ़ छोड़ दी थोड़ा ना थोड़ी सर्वांगेषु स्नानि समर्पयामि वयस्नानं दूसरे ఇది గురాంబర ఇది మన రావి చెట్టు పూర్వం నుంచి కోతుల కోసం ప్రసాదం చేస్తున్నారు బాబాజీ మహారాజ్. ఈ దుని ఇక్కడ దుని ఎప్పుడు వెలుగుతుంది, అన్ని త్రిశూలాలు అన్నీ ఉంటాయి ఇక్కడి కోసం అంతా గురు పరంపరగా అందుతుంది. महाराज ये बिल्डिंग कितना साल का पुरानी है? 5 साल। ये पहले ये अखाड़ा का ऑफिस है ना महाराज? हमसे पहले और कोई रहा, उनसे पहले और कोई रहा, उनसे पहले और कोई रहा, महाराज उनसे पहले और कोई रहा, उनसे पहले और कोई रहा, सही बात है। उनसे पहले और कोई रहा। महाराज जी बने हाँ ये अब यहाँ पे कल और कोई और है, सही कल बात है। और कोई और सही है, बात है। परसों और कोई और है। सही बात है। यहाँ तो मैं बन पे आते दे रहा रहते है, आते रहते जब तक ड्यूटी है जब तक बन पे दे रहा है। महाराज जी महाराज बढ़िया ड्यूटी खत्म घर को महाराज जी महाराज जी ये पूरा ये अखाड़ा का पूरा अखाड़ा है, मेन ब्रांच है ना महाराज? बरन ये मेन ब्रांच है। काशी बड़ा हनुमान घाट बड़ा हनुमान घाट विवाह पत्र ऐसे से चलते हैं। महाराज जी बड़ा हनुमान घाट के नाम से चलता है। हाँ महाराज जी हाँ पर्चे पर्चे ही हाँ, वो ही पर्चा चलता है। पत्र। पर्चे पत्र ही चलता है बड़ा हनुमान घाट का। मैन यही है काशी। జూనాకాడ సాధువులకు అందరికీ అడ్రస్ అంతా కూడా కాశీ బడా హనుమాన్ ఘాటు మెయిన్ బ్రాంచ్ జూనాకాడ అని వస్తుంది. వాళ్ళ సర్టిఫికెట్లో ప్రతి ఒక్కరికి కూడా మాకు కూడా అదే సర్టిఫికెట్ అడ్రస్ ఇదే ఉంటుంది. బడా హనుమాన్ ఘాటు వారణాసి కాశీ మెయిన్ బ్రాంచ్ నాగా ఆశ్రమం అని. జూనాకాడ మెయిన్ బ్రాంచ్ చరణ పాలక శ్రీ దత్తాత్రేయ చరణ పాలక. ఓం నమో నారాయణ. శ్రీ గురు దత్తాత్రేయ భగవాన్ జూనాకాడ కా అంటే జూనాకాడ గురువు దత్తాత్రేయుడు. ఓం నమో నారాయణ. ఇప్పుడు జూనాకాడ బిల్డింగ్ నుంచి ఇక్కడ బయటకు వెళ్ళినాము. బయటకు వస్తే గంగా ఘాటు ఇలా ఉంటుంది. ఇక్కడ గంగా ఘాట్ ఉంటుంది కదా ఈ విధంగా. ఈ యొక్క ఇక్కడ హరిశ్చంద్ర ఘాటు నుంచి ఇక్కడ ముందుకు పోతాం. ముందు హరిశ్చంద్ర ఘాటు శవాల్ని కాలుస్తుంటారు. ఇక ఇప్పుడు ఇక్కడే ఇది జూనాకాడ బిల్డింగ్ పైన ఉంటుంది. గంగా ఘాటు కాశీ వారణాసి బనారస్. జూనాకాడ బిల్డింగ్ ఇది. ఈ అడ్రస్ కూడా మా సర్టిఫికెట్లో ఇదే అడ్రస్ ఉంటుంది. బడా హనుమాన్ ఘాట్ వారణాసి కాశీ జూనాకాడ ఆఫీస్ అని ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా మనకు కాశీ అనేది చాలా ముఖ్యం. బ్రహ్మ విద్యకు, వేద పాఠశాలలకు, వేదాంతానికి. ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చేసి ఋషికేశు. ఇక్కడ రద్దీ ఎక్కువైందని సాధువులందరూ కూడా ఉత్తరాఖండ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు హరిద్వార్ కుంభమేళ నడుస్తున్నందుకు అక్కడ ఉన్నారు ఎక్కువ. బృందావన్ కుంభమేళలో వైష్ణవులు ఉన్నారు. ఇక్కడ కరోనా ఎఫెక్ట్ తోటి భక్తులు ఎక్కువ. ఇప్పుడు శివరాత్రి కదా, దర్శనానికి లైన్లో ఎక్కువ ఉన్నారు భక్తులు.
దర్శనంలో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. గుడి దర్శనాల్లో ఎక్కువ ఉన్నారు. గంగా ఘాట్లు ఇప్పుడు ఎండ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు అద్భుతంగా కాశీ గంగా ఘాటు ఎంత కొన్నాడు నీవు ఆలోచన అద్భుతంగా ఇప్పుడు ఎంత కొన్నాడు ఇది కర్మ. కాశీలో చాలా జాగ్రత్త ఉండాలి. దొంగతనాలు, ఒక భక్తుడు ఏదో వాడు పర్సు ఏదంతా ఎత్తుకొని పోయాడు. ఈ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా వచ్చినా స్నానాలు చేసేటప్పుడు ఒక మనిషి చేతిలో పెట్టాలన్నమాట. ఇక్కడే మన తెలుగు వాళ్ళవే పోయినాయి అని అంటున్నారు. అట్లా అది ప్రతి యాత్ర స్థలంలో అది కామన్. అటువంటి మనం చూడొద్దు. ఇక అది ఎవరో ఒకరి చేతిలో పెట్టి ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేయాలన్నమాట జాగ్రత్త యాత్ర స్థలాల్లో. ఇది బీహార్ దగ్గర కనుక సహజం. ఇది కుంభమేళాలు ఇక్కడనే ఆరతిస్తుంటారు. సాయంత్రం పూట 4-5 చోట్లలో ఆరతిస్తుంటారు. ఇక్కడ అన్ని దేవాలయాలు, అన్ని రాతి కట్టడాలే. ఇవన్నీ కూడా రాజుల కాలం నుంచి కూడా ఇవన్నీ రాతి కట్టడాలే. ఇవన్నీ రాతి మెట్లు. హరిచంద్ర ఘాట్లో ఇక్కడే శవాల్ని కాలుస్తుంటారు. ఇప్పుడు నాగసాధువులు ఒకరు ఇక్కడ కాశీలో కూడా గంగా ఘాట్లో టెంట్ వేసుకున్నారు. వాళ్ళని పోయి కలుస్తున్నాం ఇప్పుడు. अभी अखाड़ा के जाके आए नाके अखाड़ा जाके आए. ओम नमो नारायण महाराज. श्रीमान तो पूरणगिरी जी महाराज तेरा अभी हम लोग हरिद्वार जाके वहाँ से वृंदावन से इधर काशी आए. फिर वापस सब लोग श्रीशैल मल्लिकार्जुन पूर्ण करने आया शिवरात्रि गर्मी ज्यादा है बहुत. अभी गर्मी ज्यादा है. जी 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 सुबह ठंडा ज्यादा होता है. ठीक है. ओम नमो नारायण महाराज. ओम नमो नारायण. पूरा दर्शन. जी जी दर्शन करो जी. ओम नमो नारायण. जी प्रभु. ఇప్పుడు ఇవన్నీ కూడా మన తమిళనాడు వాళ్ళది దేవాలయం. చూడండి, ఇది అంత తమిళ వాళ్ళు ఉంటారు ఇక్కడ. అంత తమిళ్లో రాసి ఉంది చూడండి. కేదార్నాథ్ మందిరము ఇది తమిళనాడు వాళ్ళ స్వామీజీ కట్టించారు. ఈ తమిళనాడు స్వామీజీ ఇది తమిళ్లో అక్షరాలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ తమిళనాడు వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఉండేటోళ్ళు ఎక్కువ. కేదార్నాథ్ మందిరం, అక్కడ వేద పాఠశాల కూడా ఉంటుంది ఇంటి వైపు. ఇక్కడ మన తెలుగు వాళ్ళే, తమిళనాడు వాళ్ళే ఇక్కడ అంతా కర్మకాండాలు చేసేది. కొంతమంది దక్షిణ భారత్ వాళ్ళే ఉంటారు. ఇక్కడ అంతా కర్మకాండాలు జరుగుతుంటాయి. కేదార్నాథ్ మందిరము, గంగా ఘాటు, కేదార్ ఘాట్ అంటారు. ఇది కేదార్ ఘాటు, కేదార్నాథ్ మందిరం తమిళనాడు వాళ్ళది టెంపుల్. కేదారేశ్వరుని మందిరం లైన్ బాగా ఉంది. చక్కగా కరోనా ఎఫెక్ట్ లేకపోతే ఇంకా చాలామంది జనాలు ఉండేవాళ్ళు. సందు కూడా లేకుంటుండే. ఇక కుంభమేళ కూడా జరుగుతుంది. అంతా కర్మకాండాలు చేసేటోళ్ళంతా మన తెలుగు వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమము. ఈ కేదార్ ఘాట్లో అందరు తెలుగు వాళ్ళే ఉంటారు. ఆ వెనక కూడా ఆంధ్రాశ్రమం అని ఉంటుంది. బసవతారక ఆంధ్రాశ్రమం ఉంటుంది దీని వెనకనే. అక్కడ ఆ ఘాట్లో ఒక 10 నిమిషాల తోవ ఉంటుంది. అక్కడ నడిచిపోతే అక్కడంతా ఈ కర్మకాండాలు చేసే వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఉంటారు. ఇక్కడ కొద్దిగా స్నానాలు చేసేటప్పుడు బ్యాగులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. తెలుగు వాళ్ళకు మనవి, ఎవరైనా కాశీ వచ్చినప్పుడు ఒకరు దగ్గర బ్యాగులు పెట్టి ఒకరు స్నానం చేసి మళ్ళీ ఒకరు చేయాలి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తర్వాత బాధపడకూడదు. యాత్ర స్థలంలో ఎక్కడైనా సరే అద్భుతమైన కాశీ నగరము. కాశీ నగరం అంటారు పూర్వం నుంచి కూడా. వేద పాఠశాలకు, వేదాంతాలకి, భక్తికి, తపస్సులకి శివుడు స్వయంగా ఇక్కడ తపస్సు చేసిన స్థలం. బ్రహ్మహత్య దోషానికి కడుక్కోవడానికి శివుడు 12 సంవత్సరాలు ఒంటిపూట భిక్ష చేస్తూ తపస్సు చేశాడు. స్వయంగా అన్నపూర్ణేశ్వరి వచ్చి ఆయనకి మధ్యాహ్నం భిక్ష పెట్టేది. ఏ ఇంట్లో వెళ్ళినా కానీ మాతా భిక్షాన్ని దేయి అంటే అన్నపూర్ణేశ్వరి ఆయన భిక్ష పెట్టేది. ఇక్కడ ఎన్నో రకాల ఇట్లా ఈ విధంగా రకరకాలుగా నేపాల్ నుంచి రకరకాలుగా ఇవి రుద్రాక్షలు ఇవి తెస్తుంటారు. సాధు సత్పురుషులు, వేద పండితులు, బ్రాహ్మణులు ఇక్కడ చాలా విదేశీయులు కూడా చాలా ఉంటారు. వీసాల ప్రాబ్లం తోటి విదేశీయులు తక్కువ కనిపిస్తున్నారు. సాయంత్రం పూట కొద్దిగా ఎక్కువ కనిపిస్తారు అనుకోండి. ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడక్కడ. కాశీ గంగా ఘాట్, చౌకీ ఘాట్ అంటారు. ఇది మణికర్ణిక ఘాట్ వెళ్తున్నాము.
నర్స్ వేసిన పెయింటింగ్స్ ఇక్కడ అంతటా పెయింటింగ్స్ వేసిపోతుంటారు వాళ్ళే వచ్చేసి. అద్భుతంగా ఇవి పాత పురాతనమైన దేవాలయాలు, అన్ని రాతితో నిర్మాణాలే. రాతి మెట్లు, రాతి కట్టడాలు, మొత్తం రాజుల కాలంలో కట్టినవి ఇవన్నీ. అందరు ఇట్లా కర్మకాండాలు చేయించుకుంటుంటారు. అన్ని బోట్లు, పడవలు. बढ़िया एकांत में बैठ के आनंद ले रहे हैं आप. शांति शांति साधु को क्या चाहिए? शांति. कहाँ भी बैठो, भजन अंतर भजन करो, शांति से मौन में रहो बस. बढ़िया. महाराज जी भीड़ का क्या बात है? संभालना बड़ा मुश्किल है ना महाराज जी. महाराज जी सही बात है, सही बात है. भीड़ का आसान, भीड़ इकट्ठा करना आसान है, सही बात है महाराज. संभालना कठिन है सही बात है महाराज. ना, जो रख नहीं सकता साला उसके अंदर एक से एक लोग आता है. सही बात है, सही बात है. हाँ महाराज ये आपका पुस्तक है? नहीं ले जाओ. हाँ नहीं नहीं, हम क्या करना है? तुकाराम का है, हाँ, महाराष्ट्र नहीं, का है ये. तुकाराम का है ना. अरे ये क्या है इसमें रखा है? ये ना इसमें दोहा होता है ना भजन का. नहीं वो तो अलग मिल जाएगा. हाँ अच्छा, ये तो क्या है, आप महाराष्ट्र है क्या ऐसा सोचते हैं? नहीं हाँ, ये बढ़िया. ये काशी में बहुत शांति मिलते हैं महाराज बैठने तो. शांति तो है ना, हाँ इस पार नहीं तो उस पार जाओ. हाँ दोनों जगह शांति शांति है. सही बात है. वो पूरा मना ये है ना, वो पूरा बड़ा बड़ा संत लोगों का जगह है ना, तपस्या जगह है. स्वयं तो शिव है ना यहाँ. सब शिव ही शुद्ध है, तुम शिव नहीं है. सब शिव तो सभी है, सभी सभी तो शिव है. शिव बढ़िया. कौन है? शिव का कोई अलग रूप है क्या? हाँ, जो शिव को जान ले वो शिव है, सही नहीं बात. जाना वो शिव के काहे का शिव. सही बात है महाराज, सही बात है महाराज. सभी को जानकार नहीं है ना, इधर उधर घूमते ना शिव के घूमने लिए. दो, हाँ संसार घूमने के लिए बना है. हाँ, संसार को सब छोटा तो नहीं है ना, बहुत बड़ा संसार है. महाराज जी. हाँ, उसके अंदर हम लोग बैठे, हम लोग सत्य को जानने के लिए बैठे कि सत्य क्या है. सत्य क्या है? सत्य जो बोलते हैं तो उसको अगर देख लेगा तो बात खत्म हो जाएगी. ज्यादा लोग हम शरीर को सत्य बोलते, शरीर को सत्य बोलते ज्यादा किसको लोग. बोलता है? हाँ किसको बोलता है? ज्यादा लोग हम दुनिया में हाँ, खाली संत लोग हम आत्मा को सत्य बोल रहे. ये ज्यादा लोग हम शरीर में, ये जानते गरीब नहीं परिवार है ना, में. जानते नहीं है ना. हाँ. सत्य को जान लोगे तो बात खत्म हो जाएगा. हाँ सही बात बोलते है. हैं, सृष्टि की रचनाकार कौन है? सोचना है अंदर. बताओ, सामने प्रमाण है. हाँ महाराज जी. सोचना नहीं है. वो तो सृष्टि का रचनाकार तो ये जल है. जल जल महाराज. के बिना क्या संसार में कोई जीवित रह सकता है? नहीं 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 कोई चीज हो सकता है? नहीं नहीं होता है, नहीं हो तो सकता फिर है. उससे बड़ा कौन है? सही बात है. उससे बड़ा सच क्या है? वो भी गंगा भी. गंगा नहीं, पूरा पूरा सृष्टि में, सृष्टि पूरा में पानी. दुनिया में बिना पानी के कोई जीवित रह सकता है? नहीं नहीं उससे बड़ा कोई है? नहीं नहीं कुछ नहीं. वो नहीं है तो सब खत्म. सही बात इसलिए है. हमको माँ कहा है इसको. हाँ माँ. हाँ गंगा माँ. हमारे जो माँ ऋषि बोलता मुनि है. जो बोलते हैं माँ बोला, माँ का मतलब ये पूरा संसार का रचना है. महाराज इसी ने सबको जन्म दिया, यही जगत जननी है. महाराज जी. ये नहीं होता तो कुछ नहीं होता. कुछ नहीं आता. होता सही बात है महाराज जी. बोलता ये जगत की माता है, जगत की माता पानी. जगत की जननी. जननी, जगत जननी. हाँ, और बोलता है एक जगत का पिता वो है महाराज जी. सूर्य जो है. महाराज तो जी. बिना उसके गर्मी के महाराज जी. बोलना एक पिता की गर्मी से औलाद पैदा करता है, सही बात है. और एक वो पूरे संसार को गर्मी देता है सही बात. चलने के लिए. सही बात है. ये जगत की माता, वो जगत का पिता, इससे बड़ा और कौन है? सही बात है. बाकी सब झूठे. आप तो सूरज को पिता बोल रहे, आप ये पानी को माता बोल जगत रहे. माता बोल रहे. बढ़िया है, बढ़िया है. ये जो प्रमाण है, ये इसको प्रकृति. हिंदू भी मुसलमान भी सब बोलेगा. सब बोलेगा. वो ये प्रकृति एक देवता है. ये प्राकृतिक नहीं है, ओरिजिनलिटी है. हाँ महाराज. प्राकृतिक बोलता ओरिजिनलिटी. महाराज. नहीं है. सही बात है. बाकी सब कुछ बनाया हुआ है. सही बात है. है ना? शिव का भी ये रूप सहज सिद्ध है. है. ये सहज सिद्ध. प्राकृतिक है. प्राकृतिक सत्य है. सत्य है. इसको झूठ नहीं बोल सकता कोई. सही बात है. तो शिव सूर्य बोलता संसार में एक है, तो शिव भी एक संसार में एक है. वो महाराज. बात मुसलमान तो नहीं मानेगा ना, सही बात है. ईसाई नहीं मानेगा ना. सही बात है. सही. मानेगा? नहीं नहीं मानेगा? इसको मानेगा. महाराज. जल जगत की माता है, जगत की जननी है. इसको जन्म दिया, बिना इसके कोई जी नहीं सकता है. महाराज. ये तो स्वीकार करेगा ना. महाराज जी.
महाराज जी ठीक है, आप अकेले में बैठ के अच्छा आनंद ले रहे। ठीक है, जय हो बाबा जी महाराज की जय हो। ओम नमो नारायण, ओम नमो नारायण। हर हर महादेव, हर हर महादेव। श्रीशैल मल्लिकार्जुन से आए हम लोगों में, हरिद्वार जाके यहाँ आए महाराज। कुंभ मेले को जाओ। हरिद्वार से आ रहे हैं आप लोग? हाँ महाराज जी, हम लोग आपको 10-11 को जाए। हाँ अच्छा 11 को जा रहे हैं। हाँ सही, ठीक है, बढ़िया है। आप अकेले में बैठ के आनंद ले कुमार रहे। स्वामी के यहाँ खाए हम लोग, कुमार स्वामी मठ में। हाँ अच्छा, यहाँ आराम से। बढ़िया है, बढ़िया है। अभी बाद में जा रहे हैं, जी ये शिवरात्रि करके बाद में आप लोग हरिद्वार जा रहे हैं। ठीक है, बढ़िया है, बढ़िया है महाराज। ओम नमो नारायण, ओम नमो नारायण, ओम नमो नारायण। ఇప్పుడు గంగా ఘాట్ల నుంచి అక్కడక్కడ సాధువులు కూర్చున్నారు, అక్కడక్కడ మందిరాలు ఉన్నాయి, అన్ని రాతి మందిరాలు, పడవలు. పడవల్లో తిరుగుతున్నారు చాలామంది భక్తులు కూడా. శివరాత్రి మహాపర్వదినము, కాశీ నగరంలో ఉన్నాము. మణికర్ణిక ఘాటుకు పోతున్నాము. అలాగే త్రైలింగ స్వామి సమాధి మందిరాన్ని కూడా దర్శనం చేసుకుందాము. ఆయన లలితామాతని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశాడు. విగ్రహాన్ని ఇలా నా ఎంబడి రా అంటే ఆ విగ్రహమే నడుచుకుంటూ వస్తుంది, మళ్ళీ ప్రతిష్ఠ చేస్తాడు. అవన్నీ చూద్దాం. కాశీలో గంగా ఘాట్లో మణికర్ణిక ఘాట్ వెళ్తున్నాం ఇప్పుడు. రాతి బిల్డింగ్లే చూడండి, మొత్తం అద్భుతమైన, ఎంత అద్భుతం. మొత్తం రాయి, అంత సిమెంటు ఇది అది ఏమి యూజ్ చేయరు, అన్ని రాజుల కాలంలో నిర్మించింది. ఈ ఘాట్ పేరు రాణామహల్ ఘాట్, రాణామహల్ ఘాట్ అంటారు. ఇది అన్ని రాతి కట్టడాలే, ప్రతి ఘాటు కూడా ఏదో 1-2 తప్ప మినాయిస్తే మిగతావన్నీ రాతి మెట్లు, రాతి స్తంభాలు. ఈ మందిరం కూడా చూడండి, అద్భుతమైన అన్ని రాతి కట్టడాలతో మందిరాలు, అద్భుతమైన రాణా ఘాటులు ఉన్నాము. గంగా తీరము, స్వచ్ఛమైన గాలి ఎత్తులో ఉంటుంది, లోయలాగా గంగా ఉంటుంది, పైన స్వచ్ఛమైన గాలి వస్తుంటుంది. అన్ని మందిరాలు చిన్న చిన్న మందిరాలు, ఇవన్నీ ఫారినర్స్ గీసిన పెయింటింగ్స్, ఇవన్నీ కూడా అన్ని పడవలు. చక్కగా గంగా స్నానాలు చేస్తున్నారు, అంతటా చిన్న చిన్న మందిరాలు. ఇక్కడ ఆరతి జరుగుతుంటుందండి, ఒక 5-6 చోట్ల జరుగుతుంటుంది. మణికర్ణికలో పెద్దగా జరుగుతుంటుంది ఆరతి, అద్భుతంగా. అతి చేరువలో ఉన్న మణికర్ణిక ఘాటుకు, అక్కడ కూడా అన్ని శవాల్ని కాలుస్తుంటారు. కాశీ నగరం. ఇక్కడ సాయంత్రం ఆరతి బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. ఆల్రెడీ మణికర్ణిక ఘాట్ వచ్చేసినాం. ఇదే మణికర్ణిక ఘాట్, మణికర్ణిక ఘాట్ ఇదే. ఇది అహల్యాబాయి ఘాటు, దీని పక్కది మణికర్ణిక ఘాటు. ఇక్కడ సాయంత్రము చాలా పెద్ద హారతి జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడంతా పడవలలో చూస్తుంటారు హారతిని, పడవలలో ఎక్కి కూర్చొని హారతి చూస్తుంటారు. ఈ పడవలన్నీ ఇక్కడే కూర్చొని చూస్తుంటారంతా అద్భుతంగా. ఈ పక్కది ఇదంతా మణికర్ణిక ఘాటు. మణికర్ణిక ఘాట్ అంటే ఇంకా ముందలుంది, వెళ్దాం. గంగా హారతి, గంగోత్రి సేవా సమితి చేత గంగా హారతి జరుగుతుంటుంది. ఇక్కడంతా కింద పిండ ప్రదానాలు, పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి. అవతలి ఒడ్డుకు వెళ్ళి స్నానాలు చేసి వస్తుంటారు చాలామంది. పడవల్లో వెళ్ళి పడవల్లో తిరుగుతుంటారు, తిరుగుతూ అన్ని ఘాట్లు చూస్తుంటారు వృద్ధులైన వాళ్ళు. ఈ రాతి కట్టడాలు, దేవాలయాలు. ఈ గంగలో తిరుగుతూ, నడవలేని వాళ్ళు పడవలో తిరుగుతూ
ఈ ఘాట్లని అన్ని చూస్తుంటారు, నడిచే వాళ్ళు తిరుగుతారు. ఓం నమో నారాయణ. అద్భుతంగా ఇవన్నీ ఘాట్లే. సాయంత్రం అంతా హారతి నడుస్తుంటుంది, గంగలో ఉండి చూస్తుంటారు. అద్భుతంగా కాశీ నగరం. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ మహారాజ్. జయ హో జయ హో జయ హో. ఆనంద్ మంగళ హే. ఇక్కడ ఫారినర్స్ ఫ్రీగా వేసినవే ఇవన్నీ. వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళకి శివుడు అంటే ఎంత ఇష్టము. ఎంత ఫారినర్స్ గీసిన పెయింటింగ్సే ఫ్రీగా వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు వేశారు. ఫారిన్ యూత్ వచ్చి ఇట్లా శివుడి విగ్రహాలు వేస్తుంటారు. ఇవి కూడా వస్తుంటారు ఇండియా. శివుడి భజనలు పాడుతుంటారు, అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తుంటారు, నాట్యం ఆడుతుంటారు. అద్భుతంగా శివుడు అంటే చాలా ఇష్టం వారికి. ఎంతోమంది రుద్రాక్షలు వేసుకొని మంచి అలంకరించుకొని తిరుగుతుంటారు ఫారిన్ యూత్. మన మందిర్ ఘాటులో ఉన్నాము. మొత్తం రాతి బిల్డింగులే, రాజుల కాలం నాటు నిర్మించినది. అద్భుతంగా మణికర్ణిక ఘాట్, ఇవన్నీ మణికర్ణిక ఘాట్ వెళ్తున్నాము. ఓం నమో నారాయణ. ఆయన చూడలే, నా దిగులే. గంగా ఘాట్, కాశీనగరం. త్రిపుర భైరవి ఘాట్, త్రిపుర భైరవి ఘాట్, బనారస్ కాశీ. చూడండి ఎట్లా శివుడి పెయింటింగ్స్ చక్కగా ఎట్లా వేస్తారు. ఇక్కడ ఈ ఘాట్లో కొంచెము కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ కొత్తగా మోరీ అది ఇది కడుతున్నారు. ఇప్పుడు ఇది మణికర్ణిక ఘాట్కి వచ్చేసినాము. బనారస్ మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అక్కడ శివాల్ని కాలుస్తుంటారు. శివుడు బ్రహ్మ అసత్యం పలికిండని బ్రహ్మ తల తీసేస్తాడు. తీసేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క బ్రహ్మహత్య పాపాన్ని కడగడానికి 12 సంవత్సరాలు వచ్చి భూలోకంలో మనుషుల్లాకనే ఆహారం తీసుకుంటూ తపస్సు చేస్తారు. ఒంటి పూట భిక్ష చేస్తుంటారు. అప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా ఆయనకు భిక్షకు శ్రమ లేకుండా మా అన్నపూర్ణేశ్వరి రూపంలో వచ్చేసి ప్రతి ఇంట్లో మాతా భిక్షాందేయి అంటే ప్రతి ఇంట్లో అమ్మవారే ఆయనకు భిక్ష పెట్టేవారు. ఒక పూట భిక్ష తిని 12 సంవత్సరాలు తపస్సు చేసిండ్రు. అందుకనే ఈ కాశీకి ఇంత పవిత్రత. ఈ కాశీ నగరం పూర్వకాలం నుంచి కూడా ఇది ఇక్కడ బ్రహ్మ విద్య కానీ వేద పాఠశాల, వేదాంతం, యోగ విద్య అన్నిటికీ కూడా ఆ విద్యలకు నిలువు కాశీ నగరం మొదటి నుంచి కూడా. ఇవన్నీ కర్రలు చూడండి శివాల్ని కాల్చడానికి. ఇక్కడ ఢిల్లీ, బొంబాయి, కలకత్తా మహానగరాల నుంచి కానీ భారతదేశంలో ప్రతి మూల నుంచి శవాల్ని తీసుకొచ్చి ఇక్కడ కాలుస్తుంటారు. చనిపోయే ముందు కూడా ఇక్కడే ఆశ్రమాల్లో ఉండి ఇక్కడే చనిపోతుంటారు చాలామంది. కాశీలో చనిపోతే ముక్తి అని చెప్పడం వలన చాలామంది ఇక్కడే దేహం వదులుతుంటారు. ఇక్కడ చక్కగా ఇవన్నీ చూడండి ఎన్నో శవాల్ని కాలుస్తున్నారు. పూర్వకాలంలో ఇక్కడ చాలామంది అఘోరి బాబాలు ఉండేవాళ్ళు. ఆ నది అవతల స్నాన సాధనలు చేస్తుండేవాళ్ళు. ఇక్కడంతా ఈ రద్దీ పెరగడం వలన మళ్ళీ వాళ్ళు ఉత్తరాఖండ్కి, హిమాలయస్ వెళ్ళారు చాలామంది. అంతటా శవాల్ని కాల్చి అన్ని కాలుస్తుంటారు. ఇదే మణికర్ణిక ఘాటు. ఈ మణికర్ణిక ఘాటుకు ఒక విశిష్టత ఉంది. అది రామకృష్ణ పరమహంస గారు కూడా ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు సూక్ష్మ శరీరంలో ఉంటారు అని ఆయన చెప్తారు. అప్పుడు త్రైలింగ స్వామిని ఇక్కడ చూసి అవధూత రూపంలో ఆయనని ఇక్కడ అవధూత రూపంలో ఆయనని చూసి ఈయన అవధూతాన్ని గుర్తించి చెప్తుంటారు. మణికర్ణిక ఘాటులో పడవలో వెళ్తూ ఇవన్నీ చూస్తూ వెళ్తుంటారు. అప్పుడు రామకృష్ణ పరమహంస ప్రతి ఋషులు మునులు తిరిగింది ఈ యొక్క కాశీ నగరము. ఋషులు మునులు తపస్సు చేసిన నగరము. ప్రతి మహనీయులు ఇక్కడ వేదాంతం చదివి తపస్సులు చేసి అవధూతలుగా మారిన స్థలం ఇది. పూర్వం ఎంతోమంది మహనీయులు అవధూతలు ఉండేవారు. ఇప్పటికి కూడా సూక్ష్మ శరీరంలో ఉంటారు. ఇప్పటికి కూడా అక్కడక్కడ మహనీయులు గుప్తంగా రహస్యంగా ఉంటారు. కాశీనగరం ఇక్కడనే ఈ కర్రలు ఇవన్నీ ఉన్నాయి కదా, కాష్టాదం చేస్తారు ఇక్కడే. కాష్టాదం అంటే యజ్ఞం అనమాట. వేద మంత్రాలతోటి సామాగ్రి, నెయ్యి ఇవన్నీ వేసి అద్భుతంగా హోమ మంత్రాలతోటి
శివాలని హవనం చేస్తారు. కాష్టాదం అంటే మణికర్ణిక ఘాటు చాలా అందంగా ఉంటుంది చూసుటకు. అన్ని పూర్వం రాతి నిర్మాణాలు, రాతి దేవాలయాలతో, అన్ని శివుడి విగ్రహాలతోటే ఉంటాయి. దగ్గర కర్మకాండలు ఇవన్నీ నిర్వహిస్తుంటారు. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. ఆ బాబా పలకరిస్తున్నారు హరహర మహాదేవ్ అని. ప్రతి దగ్గర శివలింగాలే ఉంటాయి. హరహర మహాదేవ్. చిన్న చిన్న గుహలు, ఈ గుహల్లో సాధువులు కూర్చిన వాళ్ళు ఇలాంటి గుహల్లో సాధువులు కూర్చిన వాళ్ళు. కింద కూడా ఇవన్నీ గుహలే ఉంటాయి. మెట్ల కింద కూర్చుంటారు. ఇక్కడనే స్నానం చేసుకొని ధ్యానం చేసుకోనికి అనుకూలంగా ఉండేది. పూర్వకాలంలో మహా నీళ్ళు ఉండేది. నదిలో నీళ్ళు వచ్చినప్పుడు సగం మునుగుతుంది ఈ టెంపుల్. మళ్ళీ నదిలో నీళ్ళు తక్కువైనప్పుడు తేలుతుంది. రాతి టెంపుల్స్ కాబట్టి యుగాలైనా కానీ ఇలాగే ఉంటాయి. రాతికి ఎప్పుడు నష్టం లేదు. రాతి ఎంతకాలమైనా ఉంటుంది రాతి టెంపుల్స్. ఇక్కడే అందరు స్నానాలు చేసుకుంటుంటారు. ఇక్కడ చక్కగా అద్భుతంగా మణికర్ణిక ఘాటు చాలా విశిష్టమైంది కాశీలో. హరిశ్చంద్ర ఘాట్లో మణికర్ణిక ఘాటులనే శివాల్ని కాలుస్తుంటారు. అద్భుతంగా మణికర్ణిక ఘాటు దర్శనం చేసుకున్నాము. ఇక్కడ బాగా రద్దీగా బాగా ఉంది. శివరాత్రి మహాపర్వదినము కాశీనగరంలో మణికర్ణిక ఘాట్లో ఉన్నాము. మణికర్ణిక ఘాట్లోని మహాదేవ్ ఓం నమ శివాయ. శివలింగంని దర్శనం చేసుకోండి. కేమ్స్ ఛానల్ ప్రేక్షకుల భాగ్యం. అద్భుతంగా హరహర మహాదేవ్. శివరాత్రి మహాపర్వదినం శివుని దర్శనం చేసుకుంటున్నాము. అన్ని శివ మందిరాలే కాశీలో. ప్రతి ఒక్కటి కూడా అన్ని శివ మందిరాలనే. నదిలోనే ఉంటుంది దేవాలయం. నదిలో నీళ్ళు వచ్చినప్పుడు సగం మునుగుతుంది. మళ్ళీ నది నీరు తగ్గినాక తేలుతుంది. ఇక్కడ లోయలోనే శివలింగం ఉంటుంది. అన్ని శివలింగాలు. ఇక్కడ సాధువులు గుహల్లో తపస్సు చేసుకున్న పవిత్రమైన స్థలాలు ఇవన్నీ. రాతి కప్పులు, రాతి కట్టడాలు ఇవన్నీ రాతి నిర్మాణాలు. ఇక్కడ ఇలా సాధువులు తపస్సు చేసుకున్న ఇవి గుహలు, స్వరంగాలు. సాక్షాత్ ఉమామహేశ్వరం లింగం అంట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇవో గంగా తీరం ఇక్కడ అద్భుతంగా. మణికర్ణిక ఘాట్ అంటారు. ఇది మనం చూస్తున్నది మణికర్ణిక ఘాటు. ఇప్పుడేం చేస్తాం? ఇప్పుడు చూడంగానే పైన గుడి అండి. ఇట్లా చక్కగా గుడి ఉంది. ఇటు చూస్తేనే ఇది ఉంది. అంత నిర్మాణం చేసిన గుహలు అనమాట. ఇటువంటి గుహల్లో ఋషులు ఆనాడు తపస్సు చేసుకున్నారు అద్భుతంగా. ఇటువంటి గుహల్లో ఇట్లా కూర్చొని తపస్సు చేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇలా గంగలో వెళ్ళి స్నానం చేసుకునే వాళ్ళు. ఇక్కడ బయటికి వెళ్ళి గంగలో కిందికి మెట్లు దిగి ఇక్కడ కోనేరులు కూడా ఉండేది. ఇట్లా సాధువులు, తత్పురుషులు, ఋషులు, అవధూతలు, మునులు తపస్సు చేసిన స్థలము కాశీనగరము. జయహో కాశీనగరి. కర్ణిక ఘాటులోని శివాలయము. ఇది మధ్య వరకు మునిగిపోతుంది వర్షాకాలంలో. మళ్ళీ ఎండాకాలంలో మళ్ళీ ఎప్పటోలే పైకి తేలుతుంది ఈ మందిరము. గంగా ఘాట్లో శివరాత్రి పర్వదినంలో వెంకట్ ఘాట్ అంటారు. ఇది మహల్ ఘాట్. ఇది ఇప్పుడు త్రైలింగ స్వామి సమాధి మందిరానికి వెళ్తున్నాము. అసలు ఘాట్ ఇట్లా గల్లీలు ఉంటాయి. గణేష్ ఘాట్ అంటారు. ఇది ఇట్లా గల్లీలు అన్నీ
రాతి కట్టడాలతోటి అద్భుతంగా కాశీనగరం. ఇలా గల్లీలు ఉంటాయి. మెహతా ఘాట్ అంటారు ఇది. ఇక కింద చూస్తే ఇలా ఉంటుంది. ఇగో ఇప్పుడు ఇలా ఈ గుహల్లో సాధువులు తపస్సు చేసుకునే వాళ్ళు అప్పుడు ఇక్కడ కూర్చొని ఇక్కడ గంగలో మల్లెపట్టలో వేసి స్నానాలు చేసుకొని అక్కడ గంగా ఘాట్లోనే కూర్చొని తపస్సు చేసేవాళ్ళు పూర్వం. శివలింగాలు ఉంటాయి. ఇంట్లో సాధువులు కూర్చొని తపస్సు చేసుకునే వాళ్ళు. ఇది జటార్ ఘాట్ అంటారు. రాజా జవలియ ఘాట్, అన్ని వరుసగా అన్ని ఘాట్లు ఉన్నాయి. సాధు సత్పురుషులు ఇలా ఉంటారు. జై శ్రీరామ్. ఇక్కడ రామ్ ఘాట్ నుంచి పైకి త్రైలింగ స్వామి ఘాటు దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ శ్రీమఠం నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు త్రైలింగ స్వామి సమాధి మందిరానికి వెళ్తున్నాం. అక్కడ శ్రీమఠ్ అని ఉంటుంది ఒకటి, ఆ గులాబీ కలర్ రంగులో బిల్డింగు. ఆ యొక్క శ్రీమఠ్ నుంచి పైకి వెళ్ళాలి. ఈ మందిరము అద్భుతంగా రౌండ్ షేప్లో బాగుంది. శివాలయము చక్కగా లోపల రాధేశ్వర మహాదేవ్ మందిరము. పంచగంగ ఘాట్ అంటారు. ఇక్కడ పంచగంగలు వచ్చేసి ఆయనకి సేవించేది ఋషిని. పంచగంగ ఘాట్లోనే త్రైలింగ స్వామి సమాధి ఉంటుంది. పంచగంగ ఘాటులో ఈ శ్రీమఠ్ ఉంది కదా, శ్రీమఠ్ నుంచి పైకి వెళ్ళాలి. ఇవంతా సాధువులు ఇంట్లో కూర్చొని ధ్యానాలు చేసుకునే వాళ్ళు పూర్వం. కబీర్దాసు రామానందకు ఉపదేశం ఇచ్చిన స్థలం ఇదే. సంత్ సాహెబ్ అంటారు. ఇది శ్రీమఠ్. పంచగంగా కాశీ అంటారు. శ్రీమఠ్ నుంచి పైకి వెళ్ళాలి. శ్రీమఠ్ నుంచి పైకి వెళ్ళాలి. త్రైలింగ స్వామి సమాధి మందిరం. ఇక్కడ ఇటువంటివి అన్ని కాశీలో ఇక్కడ సాధువులు తపస్సు చేసుకునే వాళ్ళు ఇచ్చి గుహల్లాగా ఉంటాయి. ఇవన్నీ కూడా అవే కింది సైడ్ ఉంటాయి. ఇప్పుడు పంచగంగ ఘాట్ నుంచి పైకి శ్రీమఠం నుంచి పైకి వెళ్తే చక్కగా త్రైలింగ స్వామి మందిరానికి వెళ్తున్నాం. త్రైలింగ స్వామి ఊపర్ ఠీకే ఆయన చెప్తున్నాడు. అసలు ఆయన కూడా చెప్తున్నారు. త్రైలింగ స్వామికి పంచగంగ ఘాట్ నుంచి ముందులో శ్రీమఠ్ అని ఉంటుంది. ఆ శ్రీమఠ్ నుంచి ఇట్లా మెట్లు ఎక్కుతూ పైకి కుడికి పోయి మళ్ళీ కుడి వైపు మళ్ళీ ఎడమ వైపు మళ్ళీ అంటున్నారు. ఇటు గంగ, ఇటు కూడా గంగలకు వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి మనం. బిందు మాధవ్ మందిరం అని ఉంటుంది, దర్శనం చేసుకోండి. బిందు మాధవ్ మందిర్, కాలభైరవ్. ఇప్పుడు త్రైలింగ స్వామి మందిరానికి ఇటు నుంచి ఇలా వచ్చినాం. మళ్ళీ ఇలా లోపలికి వెళ్తున్నాం. అన్ని పురాతనమైన బిల్డింగులు ఉంటాయి. అన్ని రాతి కట్టడాలే. గంగా ఒడ్డున ఉన్నవి. ఇవి గచ్చితో కట్టినవి. అన్ని వందల సంవత్సరాల కింద బిల్డింగులే అన్ని. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. 11 నుంచి 12 గంటల వరకు ఉదయం అభిషేకాలు జరుగుతాయని ఇచ్చారు. ఇక్కడ ఉంది శ్రీ త్రైలింగ స్వామి మఠ్ అని ఉంది. లోపల స్వాముల వారి సమాధి మందిరం ఉంది. 1 PM to 4 PM అని టైమింగ్ ఇచ్చారు. త్రైలింగ స్వామి శ్రీ త్రైలింగ స్వామి మఠ్ అని ఉందండి. పంచగంగ ఘాటు. ఇదే స్వాముల వారి సమాధి మందిరం. జయహో త్రైలింగ స్వామి మహారాజుకి జయహో. విగ్రహం ఉంటుంది. ఇక్కడి నుంచి దర్శనం చేసుకుని వెళ్దాం. కాశీలో చూడండి ఎన్ని గల్లీలు ఉంటాయి. ఇవన్నీ అన్ని గల్లులు తిరుగుతూ పోతున్నారు. కిలోమీటర్లు కూడా ఇంతే చిన్న గల్లీలో చిన్న వెహికల్స్, 2 వీలర్స్ పోతుంటాయి. చిన్న ఆటో రిక్షాలు పోతుంటాయి, బైకులు పోతుంటాయి, మనుషులు నడుస్తుంటారు. ఇంత చిన్న పాత ఇండ్లు, పాత ఇవి ఉంటాయి. ఇట్లా వెళ్దాం. లాయరి మాస ఇంటి దగ్గర ఉన్నాము.
లాహిరి మహాశయ హౌజు. ఇక్కడ చక్కగా పై అంతస్తులో వాళ్ళు ఉపన్యాసం చెప్పేవారు, కింది అంతస్తులో వాళ్ళ కుటుంబం ఉండేది. లాహిరి మార్గాన్ని మెయిన్ రోడ్ మీద బోర్డు ఉంటుంది. జంగంవాడి అని ఉంటుంది కర్ణాటక ఆశ్రమము. ఆ జంగంవాడి నుంచి జర్ర కొద్దిగా ముందుకు వస్తే అక్కడ లాహిరి మార్గు అని ఒక బోర్డు ఉంటుంది, యారో మార్కు. ఆ గల్లీలో స్ట్రేట్ ఇలా వచ్చేస్తే లాహిరి మహాశయ యొక్క ఇల్లు ఉంటుంది. అందరు దర్శనం చేసుకోవచ్చు. ఇది గురు పౌర్ణమి నాడు ఒక్కరోజే తీస్తారు. ఉదయం 5 గంటలకే పూజారు, ఉదయం 6 గంటలకు వచ్చి పూజారి పూజ చేసిపోతాడు. కానీ ఆ టైంలో ఎవరిని రానియరు. ఇక కేవలము పౌర్ణమి గురు పౌర్ణమి రోజు మాత్రమే తీసి గురు పూజ చేస్తారు. ఉదయం పూట వచ్చి పూజారి పూజ చేసిపోతారు, కానీ మిగతా వాళ్ళకు అలౌడ్ ఉండదు. గురు పౌర్ణమి నాడే అలౌడ్ చేస్తారు. లాహిరి మార్గాన్ని ఉంటుంది మెయిన్ రోడ్డు మీద, జంగంవాడి దగ్గర, కాశీలో జంగంవాడి దగ్గర లాహిరి మార్గాన్ని ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఇది చేయొచ్చు. లాహిరి మహాశయ గర్ అంటే చెప్తారు, లాహిరి మహాశయ గర్ అంటే చెప్తారు. ఈ లాహిరి మహాశయ ఉంది. హౌస్ నెంబర్ కూడా 31-58 మదన్పుర వారణాసి అని ఉంటుంది. 31/58 BMB అని ఉంటుంది డోర్ నెంబర్. ఇక్కడ ఇది ఉంది. ఆ మహానుభావుడు కర్రగోర్లు చూడండి, కట్టడం చాలా పురాతనమైంది. నేను లాహిరి మహాశయ ఇక పైన గొల్లె వేసి తాళం వేసి ఉంటుంది. ఉదయం 6 గంటలకు వచ్చి పూజారి పూజ చేసిపోతారు, ఎవరిని రానియరు. గురు పౌర్ణమి నాడు మాత్రమే పూజ జరుగుతుంది. అందరు అలౌడ్ ఉంటుంది ఆ రోజంతా. రోజు క్రియాయోగ తీసుకెళ్ళిచ్చి ఆ రోజు అలౌడ్ ఉంటుంది. మిగతాప్పుడు లోపలికి ఎవరు ప్రవేశం ఉండదు. పూజారి 6 గంటలకు వచ్చి పూజ చేసిపోతారు రోజు. కానీ గురు పౌర్ణమి నాడు మాత్రం అందరూ వెళ్ళి అక్కడ గురు పూజ చేసుకోనికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సత్యాచరణ 3 గురువుల సమాధులు అని ఉంటాయి. సత్యాచరణ లాహిరి మహాశయ ఇంటికి వెళ్దాము అక్కడికి. చక్కగా ఇప్పుడు మనం లాహిరి మహాశయ ఇల్లు చూస్తున్నాము. ఈ విధంగా ఈ గల్లీలో ఈ విధంగా ఉంటుంది. ఇట్లా లాహిరి మహాశయ ఇల్లు. ఓం క్రియా బాబాజీ నమః. అందరూ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ మొక్కేసి వెళ్తుంటారు లాహిరి మహాశయ ఇంటికి. ఇది ఒక దేవాలయం లాగా, క్రియాయోగులకి ఇది పవిత్రమైనది ఒక దేవాలయం. శివ మందిరాలే ఉంటాయి ప్రతి గల్లీలో కూడా. అన్ని చిన్న చిన్న గల్లులు. సత్యలోకి లాహిరి మహాశయ ఇంటి నుంచి చక్కగా సత్యలోకి వెళ్తున్నాము. సత్యాచరణ మహాశయ ఇల్లు, అలాగే 3 గురువుల సమాధులు, అడుగున శివాలయాలే ఉంటాయి గల్లీలలో. ఇప్పుడు సత్యలోకి వెళ్తున్నాము. చిన్న గల్లీలు ఉంటాయి, సత్యలోకి వెళ్తున్నాము. జరుగుతుంది గల్లీలుగా ఇట్లా పడి వెళ్ళాలి. ఫారినర్స్ కూడా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తున్నారు, సత్యలోకిని దర్శనం చేసి వెళ్తున్నారు. ఇక్కడ ఇది సత్యాచరణ లాహిరి మహాశయ ఇల్లు. ఇది సత్యాచరణ లాహిరి మహాశయ ఇల్లు. ఇప్పుడు 3 గురువులది సమాధము. శివేందు లాహిరి, సత్యాచరణ లాహిరి మహాశయ. ఇది శివేందు లాహిరి మహాశయ ఇల్లు, శివేందు లాహిరి మహాశయ ఇల్లు. ఇప్పుడు సత్యాచరణ లాహిరి మహాశయ సత్యలోకి వెళ్దాము. 3 గురువుల సమాధి మందిరం ఉంటుంది. ఇక్కడ గల్లీ ఉంటుంది. సీతారామాశ్రం గురువుల సమాధిది. సత్యలోక్ అంటారు దీన్ని. లాహిరి మహాశయ సమాధి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది లాహిరి మహాశయ యొక్క విగ్రహము. ఇది లాహిరి మహాశయ కుమారుడు తినుకౌడి లాహిరి. ఈయన వాళ్ళ మనమడు సత్యాచరణ లాహిరి. శివలింగం ఉంది. క్రియాయోగ గురు పరంపర ఫోటోలు కూడా అక్కడ ఉన్నాయి. లాహిరి మహాశయ, తినుకౌడి లాహిరి మహాశయ, సత్యాచరణ లాహిరి మహాశయ. ఇక్కడ మంచి కొటేషన్స్ కూడా ఉన్నాయి చూడండి. దేర్ ఈజ్ నథింగ్ యాక్సెప్టెడ్ అని ఎంత అద్భుతంగా ఉంది. అష్టవక్ర గీతలో ఉంది. ఇది లాహిరి మహాశయ సమాధి అండి. సమాధి మందిర్ అని పెట్టారు. లాహిరి మహాశయ అని అస్థికల్ని వారిని కాష్టాదం చేసిన తర్వాత వారి అస్థికల్ని తీసుకొచ్చి ఇక్కడ సమాధి నిర్మించారు. అయితే ఇక్కడ వారు
సమాధి అయిన 3వ రోజు కూడా మళ్ళీ వచ్చేస్తారు. ఓం నమ శివాయ. శివలింగం కూడా ఉంది, అక్కడ పైన బాబాజీ ఫోటో ఉంది. ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేశారు వారి సమాధి పైన. లాహిరి మాసే సమాధి మందిరం ఇది. కూర్చొని ధ్యానం చేసుకున్నాం. చేసుకున్నాం. బాబాజీకి నుంచి కూడా బూడి తెచ్చి ఈ సత్యలోకాన్ని సత్యాచరణ లాహిరి మాసే ఇల్లు. ఇది సత్యలోకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురు గురువుల సమాధి మందిరం అని అన్ని విగ్రహాలు స్థాపించారు ఇక్కడ. ఠీకే ఠీకే. आपको माना सर बैठना है यहाँ पे, आपको प्रसाद मिलेगा, आप भी करेगा, रुद्राभिषेक साथ में किया जाएगा. శివేంద్ర లాహిరి మాసే. ఇక్కడ బాబాజీ విగ్రహం ఉంది. ఇక్కడ బాబాజీ మెడిటేషన్ మందిరం. ఇక్కడ ముగ్గురు గురువుల సమాధి. प्रिपरेशन के लिए सब सामान परचेज లాహిరి మాసే సమాధి మందిరం. ओके ओके లాహిరి మాసే సమాధి మందిరం. లాహిరి మాసే ఇంటి నుంచి వచ్చి రాగానే ఇక్కడ మనకు శివేందు లాహిరి సత్యలోక్ అని ఉంటుంది. ఈ గల్లీలోకి వెళ్తే శివేందు లాహిరి సత్యలోక్ అని ఉంటుంది. ఆ గురువుల సమాధి మందిరం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ వెళ్తే ఇదే శవశెట్టి ఘాట్ అని మళ్ళీ గంగా స్నానానికి వెళ్ళొచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. విశ్వనాథ్ మందిర్ పక్కనే కాశీ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి మాత దేవాలయం ఉంటుంది. దర్శనం చేసుకోండి. అమ్మవారి దేవాలయం చుట్టూగా కూడా అనేకమైన దేవతామూర్తులు ఉంటారు. దర్శనం చేసుకోండి. అన్నపూర్ణ దేవి మందిరం లోపల మన తెలుగువారే ట్రస్ట్గా ఏర్పడి అన్నపూర్ణ దేవాలయంలో అన్నప్రసాదము ఉంటుంది. చక్కటి భోజన ప్రసాదం ఉంటుంది. అందరు భోజనాలు అక్కడే చేసుకోండి. చక్కగా విశ్వనాథ్ మందిర్ పక్కనే ఉంటుంది. అమ్మవారుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక మీరు అనేకమైన కబీర్ దాస్ మఠం ఉంటుంది. అలాగే ఇప్పుడు సాయంత్రము 6 గంటలకు ప్రతిరోజు గంగా తీరంలో ఆరతి జరుగుతుంది. అద్భుతంగా గంగామాతకు ఆరతి జరుగుతుంది. అందరూ చూసేవాళ్ళు పడవల్లో వెళ్ళి నదిలో పడవల్లో కూర్చొని చూడొచ్చు. పైనుంచి చూస్తుంటారు. చాలా అద్భుతంగా గంగా హారతి ఉంటుంది. శివరాత్రి పర్వదినంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు గంగా ట్రస్ట్ వారి ద్వారా గంగా హారతి జరుగుతుంటుంది. ఈ యొక్క శివరాత్రి పర్వదినంలో 1 నెల రోజులు అద్భుతంగా ఉంటుంది. పర్వదినాల్లో ఇంకా చాలా పెద్దగా చేస్తారు. ప్రతి ఘాట్లో చోట్ల 5-6 చోట్ల ఈ యొక్క హారతి జరుగుతుంటుంది. ఎక్కువ ముఖ్యంగా ఈ యొక్క మణికర్ణిక ఘాటు దగ్గర చాలా పెద్దగా హారతి అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 6 గంటలకు వెళ్ళి గంగా హారతిని చూసుకొనవచ్చును. అలాగే ఇక్కడ ఈ యొక్క కాశీలో ఇంకా అనేకమైన ఋషులది ప్లవరి బాబా అని, త్రైలింగ స్వామి, లాహిరి మహాశయ, అలాగే వీళ్ళందరి సమాధి మందిరాలు ఉంటాయి. దర్శనం చేసుకోవచ్చు. ఇది కబీర్ మఠం అండి. అద్భుతంగా కబీర్ మఠంని దర్శనం చేసుకోండి. కబీర్ సమాధి మందిరం ఉంటుంది. అలాగే కబీర్ దాస్